పుత్ర ప్రేమ, మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందనుడిపై. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడోనైనా పరిశీలించక, పరితపించక, హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడీ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తోంది తల్లి? అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా, సూతుడా, సూతుడా, కులహీనుడా అంటూ అగ్ని సమ్మెటల్ లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు, కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి? ఈనాడు కర్ణుడొక రాజయ్యాడు గనుక, ఆజీరంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజవుతాడు గనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నులు నేను నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠిరుణ్ణి కన్నావు, పవనుడికి భీముణ్ణి పొందావు, ఇంద్రుడికి అర్జునుణ్ణి మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కాని లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కరవరలందుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికారని నీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతికిలా నక్కలు పీకిన కళేబరమై ఉండేదా అమ్మా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు ఈనాడు నీ ముందు నిలిచేవాడమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజ్యమాతనిదేనా, రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని ఎలమని మొగటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా గౌరవాన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చేయగలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదమ్మా. ఇకేదైనా అడుగు కోరుకోతల్ని నెరవేర్చి తిరుగుతాను. ఏమిటి, రణరంగంలో పాండవులను వధించరాదా? సభాష్, ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతనిని వధించను. భీముడు అడ్డుపడి ఆహవం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, మా అస్త్రాభ్యాసమంతైనా లేదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, హరిహృద్ విభంజనుడు. మా అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమాద్రి నకుల సహదేవుల 5గురు, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయుల 5గురు. 6గుర బిడ్డల తల్లి ఈ కొడుకుల 5గురే పంచ పాండవులు. సెలవు మాత, సెలవు.